జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఎం చంద్రబాబు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు సేవలు మరింత చేరువవ్వాలని సూచన. పెదవాల్తేరులో ఘనంగా మురుగన్ తాయ్ మహోత్సవం. శూలాలతో తమ భక్తిని చాటుకున్న వట్టివేల్ భక్తజనం. ప్రశాంతంగా కొనసాగుతున్న మన్యం బంద్. 1/70 జీవోకు విఘాతం కలిగితే సహించమంటున్న ఆదివాసీ నేతలు. రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోందని, గడిచిన 5 ఏళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదని, ప్రజల కూటమిపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుందని నేడు సచివాలయంలో జరిగిన మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. మనమందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కోహెసివ్ గా, కలెక్టివ్ గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్, వీఆర్ బారోయింగ్ అదర్ మైండ్స్. సో ఐ వాంట్ టు అవాయిడ్ దాట్. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి. వీళ్ళంతా రొటీన్ అడ్మినిస్ట్రేషన్ లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్లీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99లో అయ్యాను, 2014లో అయ్యాను, 2019లో అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క some of the departments are defunct, some of the programs are derailed.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ ని రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం. ఈ రోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 year ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈరోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని, అదే మరిగా మిగిలిన బీజేపీ గాని అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. విశాఖ లలితానగర్లోని లలిత పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామి హాజరయ్యారు. స్వామి పర్యవేక్షణలో కుర్తాలపీఠ పురోహితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలిత కామేశ్వరులకు పూజాధికాలు, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, తిరువీధి ఊరేగింపు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తుల కళ్యాణం వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేసి తరించారు. బ్రహ్మోత్సవాల విశిష్టతను, నిర్వహణ విధానాన్ని అర్చకులు శర్మ వివరించారు.
శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో 79వ బ్రహ్మోత్సవాలు మన విశాఖ లలితాపీఠ పీఠంలో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొన్న అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు నిన్న ఉదయం విశేష ద్రవ్యాలతో శ్రీ కామేశ్వరులకు మంగళస్నాన మహోత్సవం జరిగింది. నిన్నటి సాయంకాలం అంగరంగ వైభవంగా శ్రీ లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమం, స్వామివారికి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం, అమ్మవారి ప్రవర, స్వామివారి ప్రవర మరియు స్వామివారికి అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం, గుడజీరక ధారణ కార్యక్రమం, కన్యాదాన కార్యక్రమం, అదేవిధంగా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణాంగంగా జరిగాయి. అయితే విశాఖపట్నం లలితాపీఠంలో ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, సాధారణంగా ఒకసారి ప్రతిష్ఠ అయిన తర్వాత మూల విగ్రహానికి కళ్యాణం జరగడం మరెక్కడా ఉండదు. మరేం చేస్తారయ్యా ఎక్కడైనా అంటే ఉత్సవాలకు మాత్రమే, ఉత్సవమూర్తులకు మాత్రమే కళ్యాణం చేస్తారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్సవమూర్తులకు కళ్యాణం జరగగానే మూలమూర్తికి కూడా మాంగళ్యధారణ, అక్షతారోపణ కార్యక్రమం కూడా జరగడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. కాబట్టి ఈ కార్యక్రమం కూడా నిన్న చక్కగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమంగా లోపల ఉండేటువంటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి 200 కిలోల అన్నంతో మరియు పరిమళమైనటువంటి విశేషమైన పదార్థాలతో అమ్మవారికి అన్నాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ అన్నాన్ని వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద రూపంతో ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఈనాటి సాయంకాలం అమ్మవారి యొక్క ఎదురుగ్గా అందరూ స్త్రీమూర్తులంతా కలిసి సౌందర్యలహరి పారాయణం చేయబోతున్నారు. అదేవిధంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారికి డోలోత్సవం కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజు ముఖ్యమైనటువంటి విశేషమైన కార్యక్రమం రేపటి రోజు. ఎందుకంటే గురుస్థానాలు చాలా చోట్ల ఉంటాయి, కానీ ఈ లలితాపీఠం ఒక గురువు గారు స్థాపించింది కాబట్టి ఆ గురు పూజా మహోత్సవాన్ని కూడా రేపటి రోజు ఉదయం జరుగుతుంది. దాంతోపాటు రేపటి రోజు సాయంకాలం ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని తమ భుజస్కంధాల మీద అలా ఊరేగింపు అంటే ఊరికి ఎరింగింపు, ఉత్సవం గ్రామోత్సవంగా మేము కూడా అమ్మవారిని మా భుజస్కంధాల మీద మోయాలి అనుకునేటువంటి ప్రతి భక్తులు రేపటి సాయంకాలం 5:30 కల్లా ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని ఈ పురవీధుల్లో గ్రామోత్సవంగా ఊరేగించి మనం కూడా మన ఆనందాన్ని అమ్మవారితో పంచుకుందాం. అమ్మవారి ఆశీస్సులు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులు మనం పొందుదాం. అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. భారత క్రికెట్ జట్టు క్రీడాకారులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అవయవ దానంపై ప్రజలకు అవగాహన పరిచేందుకు ఒక వీడియో విడుదల చేశారు. Register as a donor and make every life count. Be the captain of life. Just like a captain leads the team to victory, you can lead someone to life by pledging to donate your organs. One donor can save up to 8 lives. Pledge today and hit a 6 for humanity. Play the ultimate winning shot. Your decision to donate your organs can be the match-winning moment in someone's life. Be a hero off the field too. Be the captain of kindness. Lead by example. Pledge to donate and inspire others to follow. A single decision can be a winning shot for many. Hit a 6 for humanity. One donor can save up to 8 lives. Be the all-rounder the world needs. Don't let lives get bowled out. Thousands wait for an organ transplant. Be the game changer and give them a second innings. Life is like a cricket match. Every run counts, and so does every donor. Register today and keep the game of life going. Be a game changer, just like a match-winning spell. Organ donation can save lives. Pledge today and be a real-life hero. Thousands wait for an organ transplant. Be the game changer and give them a second innings. Score a century of kindness. One donor can save up to 8 lives. Pledge today and hit a 6 for humanity. మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 7 మృతి చెందినట్టు సమాచారం. మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా NH30 పై మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద భక్తులతో ప్రయాణిస్తున్న మినీ బస్సును ఢీకొట్టిన లారీ దృశ్యాలు చూసిన వారికి చెమటలు పట్టడం తథ్యం. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి ప్రసాద్ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రసాద్ ఇంటికి తిరిగి రాలేదు. ఈ రోజు ఉదయం నెమలం బూర్జవలసకు మధ్యలో వికట జీవిగా పడి ఉండటంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రసాద్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ పోలీస్ అధికారులతో కీలక సమీక్ష చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిటీ పోలీసింగ్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ పై మరింత సమర్థవంతంగా పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. క్రైమ్ రేట్ పెరిగితే ఎవరిని ఉపేక్షించేది లేదని, డ్రగ్స్, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రౌడీజంకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. విశాఖ పెదవాల్తేరు ప్రాంతం నుండి నేడు భక్త పారవార్యంతో పులకించింది. మురుగన్ నామ సంకీర్తనలతో మార్మోగింది. ప్రతి ఏటా మాదిరిగా తై పూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాలధారంలో భక్తులు సుబ్రహ్మణ్య జపాన్ని పఠిస్తూ శరీరాలపై స్వామి శూలాలను గుచ్చుకొని తమ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉత్సవ పర్యవేక్షణలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, గురుతుల్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ప్రాంతంలో ఉన్న ఈస్ట్ సిరిడి సాయిబాబా ఆలయం నుండి సుబ్రహ్మణ్య స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో తాయ్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటామని తెలిపారు. తమిళ రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఈ మహోత్సవం పెదవాల్తేరులో దినదినాభివృద్ధిగా జరుగుతూ ఖ్యాతి గడిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పళనిలో తైలవర పూజ మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా గత 30 ఏళ్లుగా మేము కూడా పెదవాల్తేరులో స్వామివారిని ప్రతిష్ట చేసి 30 సంవత్సరాల నుంచి కూడా ఈస్ట్ షిరిడి బాబా సాయిబాబాని గుడి నుంచి ఇక్కడి నుంచి కవచాభిషేకం దేవుని వారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ తైలవర పూజ సుబ్రహ్మణ్య స్వామి మహోత్సవాలలో ప్రతి 3 ఏళ్ల పిల్లోడి కాడి నుంచి 5 ఏళ్ళ వరకు మహిళలు కానీ జెంట్స్ కానీ భక్తులందరూ కూడా పాల్గొని దైవభక్తితో ఈ పూజలు చేస్తారు. అలాగే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన బోత్రా కంపెనీ వారికి, షిప్పింగ్ కంపెనీ వారికి కూడా మాకు గత ఎన్నేళ్లుగా వాళ్ళ సహాయ సహకారాలు మా సుబ్రహ్మణ్య స్వామి భక్తి బృందంకి అందిస్తున్నారు. అలాగే ఆ స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ, అలాగే సాయిబాబా టెంపుల్ వారు కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు. సుబ్రహ్మణ్య స్వామి భక్తి బృందం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తైపూజ మహోత్సవాల్లో భాగంగా ఈస్ట్ షిరిడి టెంపుల్ నుండి అనేకమైనటువంటి భక్తులు గత 11 రోజుల నుంచి కూడా, నెల రోజుల నుంచి కూడా మాలలు వేసుకొని, మాలలతో ఈరోజు తైపూజ మహోత్సవం సందర్భంగా ఈ గుడి నుంచి ఇంచుమించు ఒక 500 మంది వరకు భక్తులు, ఇటు ఆడవాళ్ళు ఇటు పురుషులు కూడా శూలాలు వేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి మరి ఆ యొక్క దేవునికి గుడి వద్ద పూజలు చేసుకొని ఇక్కడి నుంచి చిన్నవాల్తేరు పురవీధులు అలాగే పెదవాల్తేరు పురవీధుల నుండి మరలా
ఇక్కడ ఉన్నటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ కూడా పెదవాల్తల్లో కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళోని సుబ్రహ్మణ్య స్వామి ఉండడం జరిగింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని పురవీధులన్నీ అయిన తర్వాత పెదవాల్తరి వద్దకు చేరుకొని భక్తులందరూ కూడా మరి మాలలు తీయడం జరుగుతూ ఉన్నది. సోమవారికి అభిషేకం అయిన పిదప మరి ఈ యొక్క భక్తి భావాలతోనే ఈ యొక్క యువకులు, ఈ మహిళా సోదరిమణులు కూడా శూలాలు వేసుకొని ఇక్కడి నుంచి కూడా మరి భుజానికి వేసుకొని స్లాగులు వేసుకొని ఎంతో భక్తిభావంతో సాయంత్రం కూడా రథాలు అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి నమ్ముకొని వీళ్ళు పూజలు చేశారో వారందరూ ఆశీస్సులు, ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఈ కుటుంబాల మీద ఉండాలని ఇటువంటి పండుగలు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కమిటీ వారు చేయడం జరుగుతుంది. ఏదైతే స్పాన్సర్ చేశారో రోత్రా షిప్పింగ్ కంపెనీ వారికి మరియు ఈ సాయిబాబా గుడి మరి ఇక్కడ ఉన్నటువంటి గుడి అధిపతులకు కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మా స్వామికి అభిషేకం అయిన తర్వాత ఈ పురవేదుల గుండా ఈ కవచాల ఊరేగింపు జరుగుతుందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. కాశీ నుంచి కాశీ పేరుతో రోలర్ స్కేటింగ్ చేసుకుంటూ సాహస యాత్రకు శ్రీకారం చుట్టిన సోనీ చౌరాసియా విశాఖకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఆమెకు ఆమె బృందానికి క్రీడా భారతి సభ్యులు స్వాగతం పలికి అభినందించారు. జనవరి 20న కాశీలో మొదలైన యాత్ర రోజుకు 120 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం సాగింది. 10,550 కిలోమీటర్ల లక్ష్యంగా సాగుతున్న యాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా రోలర్ స్కేటింగ్ సోనీ చౌరాసియా మాట్లాడుతూ యోగం నుంచి ఆరోగ్యం అనే నినాదంతో యాత్ర చేస్తున్నామన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా యాత్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. 20 రాష్ట్రాలు, 50 నగరాలు, 10,000 గ్రామాలలో 10,550 కిలోమీటర్ల దూరంలో లక్ష్యంగా యాత్ర జరుగుతుందని తెలిపారు. క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళలు దేన్నైనా సాధించగలరనే దానికి కాశీకి చెందిన సోనీ చౌరాసియా చేస్తున్న సాహసయాత్రనే ఉదాహరణగా తీసుకోవచ్చని చెప్పారు. ఆరోగ్య భారత్ రోలర్ స్కేటింగ్ యాత్ర 2.0 ఆమెలోని పట్టుదలకు నిదర్శనంగా కానవస్తుందని కొనియాడారు. 1550 किलोमीटर की दूरी 20 राज्यों को पार कर 113 दिन में मैं 12 मई को अपने काशी पुनः पहुंचूंगी और इस यात्रा का जो मुख्य उद्देश्य है वो योग, आध्यात्म और आयुर्वेद है. आप सभी से अनुरोध है कि हमारे भारत को स्वस्थ भारत, समृद्ध भारत बनाने में अपना सहयोग करें. मेरी इस यात्रा में मैं स्केट पे ये जर्नी कर रही हूँ. आप जहाँ हैं वहाँ से योग, आध्यात्म और अपनी आयुर्वेदिक चीज़ों को अपना के सहयोग करें राष्ट्र हित में. जय हिंद, जय भारत. మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇటీవల గిరిజనులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏకంగా మన్యం బంద్కి కారణమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా సహా మన్యం జిల్లాల వ్యాప్తంగా 1/70 చట్టంపై చేస్తున్న ప్రచారాన్ని ఆపాలన్న డిమాండ్తో గిరి ప్రాంతం నిర్మానుషంగా దర్శనమిచ్చింది. ఉదయం 5 గంటల నుండి రోడ్డుపైకి వచ్చే వాహనాల రాకపోకలను ఆదివాసీ జేఏసీ నాయకులు అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చిలకలగెడ్డ నుంచి అనంతగిరి, అరకు, పాడేరు, చింతపల్లి, కొయ్యలగూడెం, చింతూరు మండలం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించారు. బంద్ను ఉద్దేశించి ఆదివాసీ యువనేత గడబారికి సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆదర్శప్రాయమైన పదవిలో ఉండి గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తమ హక్కులను కలరాసే ప్రయత్నం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఆయన తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే గిరిజనుల హక్కులకు పరిరక్షించాలని కోరారు. ఈరోజు ఏదైతే చింతకాయల పాత్రుడు వాడు మతి భ్రమించి వాడి యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి చింతకాయల పాత్రుడు ఈరోజు అమానుష్యంగా మాట్లాడడం ఇది తీవ్రంగా ఆదివాసీ ప్రజానికానికి నొచ్చిస్తూ ఉంది. ఏదైతే 1/70 చట్టం ఉందో అది ఆదివాసులకు ఇది మా గుండెకాయలాంటి అలాంటి ఆదివాసీ చట్టాల కోసం అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మా మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి చింతకాయల పాత్రుడు గారు ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం గారు జోక్యం చేసుకొని ఆదివాసీ హక్కుల కోసం మేము మీకు ఏమైనా గొంతమ్మ కోరికలు కోరటం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి మా అధికారాలను అమలు చేయమని అడుగుతా ఉన్నాం. 1/70 చట్టం సవరిస్తే ఈరోజు
మా మనుగడిని దెబ్బతీస్తుంది, మాకు ప్రాణం తీసినంత మా ప్రాణ ఆయువు అని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు స్వతంత్రంగా ఆర్టీసీ బస్సులు అయితేనేమి, షాపులు అయితేనేమి, మా ప్రాంతంలో పోతున్నటువంటి నాన్ ట్రైబ్స్ కూడా ఈరోజు మాకు పూర్తిగా మద్దతు ప్రకటించేటువంటి పరిణామాలు మేము చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే చింతకాయల పాత్రుడు నీ పద్ధతిని మార్చుకోవాలి, నీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. 2027లో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, ప్యాకేజీలు కాదు, శాశ్వత గనులని వ్యాఖ్యానించారు. బళ్ళారిలో ఉన్న ఇనుప ఖనిజ గనుల్లో ఒకటి విశాఖ ఉక్కుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి అంబేద్కర్ల గల తెలివితేటలతో ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు, 7.5% గిరిజనులకు ఇస్తున్నారు రిజర్వేషన్లు. ఓబీసీలకు ఎక్కడున్నాడో మహారాజు అర్జున్ సింగ్ కృషి, సోనియా గాంధీల కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితులు ఏంటి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఆర్థికంగా. ఈరోజు ఎస్సీలు 3 పూటల్లో 1 పూట భోంచేసి నడుస్తున్నారు, ఓబీసీలు 2 పూటలు కూడా గడపలేకపోతున్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తెచ్చింది, ఒక పిచ్చి ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారంగా వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్లు వేసి మరి అటు ఆంధ్రాలోను తెలంగాణలోను చేయడం జరుగుతా ఉంది. నేను ఒక్క విషయం చెప్తున్నాను, వర్గీకరణ కావాల్సింది నర్సుల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది జూనియర్ ఇంజనీర్ల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది మరి క్లార్క్ పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల పదవుల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 75 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు 2 సామాజిక వర్గాలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. పివి నరసింహారావు, దామోదర్, మరి సంజీవ పక్కన పెడదాం. ఈ 70 సంవత్సరాల్లో 2 సామాజిక వర్గాలే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఇక్కడ వర్గీకరణ కావాలి. 50% ఉన్నటువంటి ఓబీసీలు ఎందుకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని నేను అడుగుతున్నాను. ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు, లల్లూ ప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యాడు, స్టాలిన్ అయ్యాడు, సిద్ధరామయ్య అయ్యాడు. ఎందుకు ఒక ఓబీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి కాకూడదు? ఎందుకు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాకూడదు? ఇక్కడ వర్గీకరణ కావాలి. కావాల్సింది నర్సుల పోస్టుల్లో కాదు, జూనియర్ ఇంజనీర్ల పోస్టుల్లో కాదని తెలియజేస్తూ, వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో. లక్షల కోట్ల సంపద ఉంది. ఇందిరాగాంధీ జాతీయం చేసింది బ్యాంకుల్లో ఉన్న సంపదలో వర్గీకరణ కావాలి. ఎస్సీలకు, ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఎంత ఈ రోజు ఇస్తున్నటువంటి రుణాలు 25% ఉన్న ఎస్సీ, ఎస్టీలకు 1% కూడా డబ్బు ఇవ్వలేకపోతున్నాయి బ్యాంకులు. పోలవరం అనేది పాలిటీషియన్లకు వరంగా తయారైపోయింది. 40 సంవత్సరాల క్రితం నాదెళ్ల భాస్కర్ రావు, అంజయ్య పునాది వేశారు పోలవరానికి. ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు. మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నా. ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా. దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మరి ఉక్కు ఫ్యాక్టరీ, ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాది రాయి వేసింది. కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, అప్పులు కాదు, క్యాప్టివ్ మైన్స్ కావాలి. ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి, ఒక మైన్ ఇవ్వాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి. కిషన్ రెడ్డి మైన్స్ కు మంత్రి,
దీన్ని చేయవయా కిషన్ రెడ్డి, ఒట్టొట్టి మాటలు చెప్తుంటావు హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని. రావయ్యా 2 మైన్స్ ఇవ్వయా మరి మా ఉక్కు ఫ్యాక్టరీకి అని నేను డిమాండ్ చేస్తూ చివరిలో జమిలీ ఎలక్షన్స్. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా, జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి. మరి తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నేను ఢిల్లీకి వచ్చాను, అటు ఇటు తిరిగితే మొత్తం తెలిసిపోయింది. 2027 సంవత్సరం జనవరిలో జమిలీ ఎలక్షన్లు దేశంలో పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయని తెలియజేస్తూ ఈ లోపల డీలిమిటేషన్ కూడా పూర్తి కాబోతుంది. ఇది రాజధాని నగరంలో ఉన్నటువంటి రహస్యం అని తెలియజేస్తూ మీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఎం చంద్రబాబు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు సేవలు మరింత చేరువవ్వాలని సూచన. పెదవాల్తేరులో ఘనంగా మురుగన్ తాయ్ మహోత్సవం. శూలాలతో తమ భక్తిని చాటుకున్న వట్టివేల్ భక్తజనం. ప్రశాంతంగా కొనసాగుతున్న మన్యం బంద్. 1/70 జీవోకు విఘాతం కలిగితే సహించమంటున్న ఆదివాసీ నేతలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.